హలో ఫ్రెండ్స్, ఎట్లా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. నా ఛానల్ని ఇంకా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి హనీ పాప చేస్తుంది సండే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఎగ్ మ్యాగీ. సో చూసేద్దామా ప్రాసెస్ ఎట్లా అంటే ఆమె స్టైల్లో చేస్తా అన్నది. సో నేను ఓకే అన్నాను. ఇక్కడ ఆమె వాల్యూమ్ చిన్నగా వచ్చింది కాబట్టి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. తర్వాత ఫస్ట్ బౌల్ పెట్టుకొని దాంట్లో మ్యాగీ బాయిల్ చేసుకోవాలి. సో వాటర్ వేసుకొని మ్యాగీస్ అన్నీ అట్లా ఆఫ్ కట్ చేసి వేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి బాయిలింగ్ అవుతుంది కదా మ్యాగీ, అది తీసేసుకోవాలి. ఇప్పుడు అంటే వాటర్ తీసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని వాటర్ తీసేసుకొని అది సపరేట్ చేసేయాలి. ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి మళ్ళీ ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్, అంటే తాలింపులాగా. నెక్స్ట్ ప్రాసెస్ ఇది. కొంచెం వేసింది ఇక్కడ ఆయిల్, కొంచెం వేయ అంటే మళ్ళీ ఆయిల్ నేను వేసినాను. ఆమెకి చేయాలంటే చాలా ఇంట్రెస్టింగ్ వస్తుంది వంట చేయాలని. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, నెక్స్ట్ వచ్చేసి ఆవాలు జీలకర్ర వేసిన నెక్స్ట్ ఎగ్స్ వేసేసుకోవాలి దాంట్లో. అంటే మ్యాగీస్ ఇక్కడ 4 ప్యాక్ ఉంది నాకు, అందుకని 3 ఎగ్స్ వేసేసింది అని పాప. దాన్ని కొంచెం ఇట్లా మిక్స్ చేయాలి. మనకు పీసెస్ని బట్టి, పీసెస్ పెద్దగా ఉండాలి అంటే మిక్స్ చేయొద్దు, పీసెస్ చిన్న చిన్నగా కావాలి అంటే మిక్స్ చేసేయాలి. ఇక్కడ మేము వచ్చేసి మిక్స్ చేయలేదు, కొద్దిసేపు అట్లా ఉంచేసి దాని మీద కొంచెం సాల్ట్, లైట్గా సాల్ట్ వేసుకోవాలి. సో అట్లా మిక్స్ చేసుకున్న తర్వాత పీసెస్కి కొంచెం సాల్ట్ ఉంటుంది సప్పగా ఉండకుండా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి పసుపు, కొంచెం పసుపు కలుపుకోవాలి. ఆయిల్ తక్కువైతే ఆయిల్ వేసుకోవచ్చు. ఇప్పుడే మేము ఆయిల్ ఏమి వేయలేదు ఇంకా దాంట్లో. నెక్స్ట్ మనం వాటర్ తీసేసిన మ్యాగీ ఉంటుంది కదా, అది దాంట్లోకి వేసేయాలి. వేసేసి మంచిగా కలుపుకొని ఎక్కువ బాయిల్ అయిపోయింది, కొంచెం ఎక్కువ బాయిల్ చేసేసినాం మేము, మర్చిపోయినాము. సో ఇట్లా కలుపుకున్న దాంట్లో సరిపడినంత కారము, ఉప్పు కూడా వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ గరం మసాలా ఉంటుంది కదా, మ్యాగీ మసాలా, అది కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి. సో ఇలా మిక్స్ చేసుకున్న మ్యాగీని రెడీ అయిపోయింది కదా ఎగ్ మ్యాగీ. యమ్మీ యమ్మీ ఎగ్ మ్యాగీ. మేమైతే ఇట్లా చేసుకుంటాం, మీరు ఎట్లా చేసుకుంటారో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మీరు ట్రై చేసి మీకు ఎట్లా అనిపించిందో నాకు కూడా చెప్పండి. సో మేమైతే టేస్ట్ చేసి మీకు చెప్పేస్తాము ఎలా ఉందని. తప్పకుండా మీరు ట్రై చేయండి. టేస్ట్ చేస్తుంది ఇప్పుడు హనీ పాప. యమ్మీ యమ్మీ, సూపర్ టేస్ట్, చాలా బాగా కుదిరింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.